రూల్ 14A ద్వారా 35 నిమిషాల్లోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సాధ్యం. న్యూఢిల్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే జీఎస్టీలో కొత్తగా రూల్ 14A అమలు చేయడం ద్వారా కేవలం 35 నిమిషాల వ్యవధిలోనే జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందడం సాధ్యమవుతోందని ఒక ప్రత్యక్ష ప్రదర్శనలో వెల్లడించారు. ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించబడుతోంది. ఈ వేగవంతమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎంచుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా దరఖాస్తుదారు యొక్క బిజినెస్ బిజినెస్ B2B సరఫరాలకు నెలవారీ అవుట్పుట్ పన్ను బాధ్యత 2.5 లక్షలకు మించకూడదు. అయితే బిజినెస్ కన్స్యూమర్ B2C సరఫరాలకు సంబంధించి టర్నోవర్పై ఎలాంటి పరిమితి ఉండదు. అదనంగా దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆధార్ KYC ప్రామాణీకరణ పూర్తి చేయాలి. ఈ కొత్త రూల్ ప్రకారం ఒకే రాష్ట్రంలో బహుళ రిజిస్ట్రేషన్లు అనుమతించబడవు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ gst.gov.in వెబ్సైట్ ద్వారా ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారు కొత్త రిజిస్ట్రేషన్ ఫారంను పూరించి అన్ని వ్యాపార వివరాలు, ప్రమోటర్ లేదా భాగస్వామి వివరాలు, మరియు ప్రధాన వ్యాపార స్థలం వివరాలు అందించాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత బిజినెస్ వివరాల ట్యాబ్లో రూల్ 14A కింద రిజిస్ట్రేషన్ అనే ఎంపికను అవును/గా ఎంచుకోవాలి. దరఖాస్తు సమర్పించిన అనంతరం దరఖాస్తుదారుడి మొబైల్ లేదా ఈమెయిల్కి పంపబడిన లింక్ ద్వారా ఆధార్ KYC ప్రామాణీకరణ పూర్తి చేయాలి. ఆధార్ ధృవీకరణ విజయవంతంగా పూర్తయిన వెంటనే అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ జనరేట్ అవుతుంది. ఒక ప్రత్యక్ష ఉదాహరణలో సృష్టించిన 34 నిమిషాల తర్వాత సాయంత్రం 4:36 జీఎస్టీ రిజిస్ట్రేషన్ విజయవంతమైందని, యూజర్నేమ్ మరియు పాస్వర్డ్తో సహా ఇమెయిల్ ద్వారా అందిందని వీడియోలో వెల్లడించారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే GSTIN పొందవచ్చని రూల్ 14A స్పష్టంగా నిరూపించింది.